ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందండి? ఫుడ్ పాయిజన్. నీ చేతో చేసిన వంట నాకు పాయిజన్తో సమానం. అదే ఈ ఫుడ్ పాయిజన్. అదేంటండి అలా అంటారు? నేను మీ మీద ప్రేమతోనే చేశాను కదండి అవన్నీ. ఎవడికి కావాలి నీ ప్రేమ? ప్రేమతో పంచినంత మాత్రాన విషయం అమృతం అయిపోద్దనుకుంటున్నావా? విషం విషమే, నీ గుణం కూడా విషమే. కాదండి, నా ప్రేమ విషం కాదు. మీరు మీరు నా ప్రాణం. కాదు. అబద్ధాన్ని నిజమని ఇంకా ఎన్నాళ్ళు నన్ను మా అమ్మని మోసం చేస్తావు? చూడు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నాకు దూరం ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటానని. అయినా ఎందుకు ఎందుకు మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోకి రావాలని చూస్తున్నావు? నీకు నా ఇష్టాలతో పనిలేదు. నేను తిన్నా తినకపోయినా నీకు సంబంధం లేదు. అసలు నాతోనే నీకు పని లేదు. ఎందుకండి పని లేదు? నేను మీ భార్యని. మీరే నాకు సర్వస్వం. మీరు ఒప్పుకున్నా తిట్టుకున్నా ఈ మాటే నిజం. అసలు ఎందుకండి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏమైంది మీకు? మొన్నటి నుంచి చూస్తున్నాను, నేనేదో నేరం చేసినట్టు నోరు చించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఊరికే ఉంటున్నాను కదా అంటే నేనేదో తప్పు చేశానని కాదు. అది నేను మీకిస్తున్న గౌరవం. నిన్ను పెళ్లి చేసుకునే నేను పాపం చేశాను. నీ మీద చేయి చేసుకుని ఇంకో పాపం చెయ్యలేను. ఏవండి, మీరు నా పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నేను భరిస్తానండి. మీరు నన్ను అర్థం చేసుకునే మనిషిగా మార్చుకునేంత వరకు నేను ఓడిపోను. ఏందమే మీ ఆయన నిస్సవతి చిలక గోరెంకల్లాగా జాలీగా ఎంజాయ్ చేసేదానికి బయటికి పోతా ఉంటారు. జంట భలే ముచ్చటగా ఉండదు కదా. వంకర సెటర్లేయటం మానే. నా మొగుడితో నాకు ఏ ముచ్చట లేదని కదా ఇలా తిప్పి పొడుస్తున్నావు? అంతేగా మరి. వీళ్ళు నా కనుసన్నలు దాటి ఎక్కడికి వెళ్ళరు. వెళ్ళనివ్వను. అమ్మా, పిన్ని, మేము వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాన్న. సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ప్రీతి, జాగ్రత్త నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. శరణ్య, వెళ్ళొస్తాం. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఇటు ఏందమ్మే కనుసన్నలు దాటని చెప్పావు? వీధి కూడా దాటేసి పోతా ఉండారాళ్ళు. వీధి దాటితే ఏముంది, అంతకు మించి ఇంకా ఏది దాటనివ్వనుగా. చూస్తూ ఉండు, వెళ్ళిన వాళ్ళు ఎలా తిరిగొస్తారు. కొత్త రచ్చకి ఎలా తెరతీస్తాను. నువ్వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అర్థం
అర్థమైందా? ఆ, వెళ్ళు. అట్నే అమ్మి. ఇదిగో అమ్మే శరణ్య ఫోను. ఇవ్వండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులైంది మీతో ఏకాంతంగా ఇలా గడిపి. ఈ ప్రయాణం కలకాలం మధుర జ్ఞాపకంలా మనసులో నిలిచిపోతుంది. శరణ్య ఫోన్ చేస్తుందేంటి? ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. మాట్లాడండి. ఏదో ఆఫీస్ కాల్ అనుకుంటా. ఆహా. హలో. నేనండి మీ పెళ్ళాన్ని. నా ఫోన్తో చేస్తే కాల్ కట్ అవుతుంది కానీ లిఫ్ట్ అవ్వదు కదా, అందుకే ఈ ఫోన్తో ఫోన్ చేశా. విషయం ఏంటో చెప్పు. పాత పెళ్ళంతో పండగ చేసుకోవటానికి నువ్వు వెళ్తుంటే ఈ కొత్త పెళ్ళం ఏం చేయాలి? మీ ట్రిప్పును ఊహించుకుంటూ ఇంట్లో కప్పులు కడుక్కుంటూ ఉండాలా? నీ పనేంటో నువ్వు చూసుకో, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. మిస్టర్ హస్బెండ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. పిచ్చి వేషాలు మాని యూటర్న్ తీసుకుని ఇంటికి రండి. వాట్? వాటు లేదు, వంకాయ పికిలు లేదు. నా మాట వినకుండా నాకు అదే పని ముఖ్యమని వెళ్తావా చెప్పు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీ ఫ్యామిలీ మొత్తం మీద పోలీస్ కేసు పెడతాను. మిమ్మల్ని కోర్టు దాకా లాగుతాను. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి నా బుర్రలో. అన్నీ చాలా రెడీగా ఉన్నాయి చేసేటానికి. ఓకేనా? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? ఎదిరించటం మొదలు పెట్టాక బెదిరించటానికి భయం ఏంటి? ఆయన ఈ సోదంతా వద్దు. మీరు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను.